సముద్రాల చెరుబాబు కొడుకు చిన్నాయన. ఆయన ఒక లాయరు. వాళ్ళు మా భూమిని ఆక్రమించారు, కబ్జా చేశారు. వాళ్ళకి కొద్దిగా జగన్ పార్టీ వాళ్ళు, జగన్ తరఫున కొద్దిగా సపోర్ట్ ఉంది. జగన్ సారథి పార్టీలో సపోర్ట్ ఉంది. ఆ సపోర్ట్ చూసుకొని వాళ్ళు ప్యాట్లు వేసి బేరం పెట్టారు. బేరం పెట్టి అడ్వాన్సులు తీసుకున్నారు. 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు తీసుకున్నారు ప్యాట్లకి. పాపం వాళ్ళు అమాయకంగా కొనేశారు. భూమి బాగుంది, స్థలాలు బాగున్నాయని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, అడ్వాన్స్ ఇచ్చి తీసేసుకున్నారు. తర్వాత మాకు పొలం దగ్గర గొడవ అయింది. మేము వెళ్ళి మరి ఎంఆర్ ఆఫీస్లో మేము అర్జీ పెట్టుకొని వాళ్ళు సర్వేకి వచ్చారు. సర్వేకి వస్తే మరి చేలో గొడవ అయింది. వాళ్ళు ఏం చేశారు, స్థలం మాకు వచ్చేస్తుందని కిరాయి తెచ్చుకున్నారు. వాళ్ళు 30 మందిని కిరాయి తెచ్చుకున్నారు. ఒక్కొక్కరికి 5,000, 4,000 ఇచ్చి డబ్బులు కిరాయి తెచ్చుకున్నారు. తెచ్చుకొని వాళ్ళని మా మీద దాడి చేపించారు. మా దగ్గర ఏమన్నా తెమ్మంటే మేము ఉన్నాయి వల్ల మా దగ్గర ఏమో ఉన్నాయో అవి తీసుకొని వెళ్ళాం. వెంకటప్పర్ ఎస్ఐ గారు ఆ ఎస్ఐ ద్వారా ఫోన్ చేయించి పిలిపించారు. ఆ ఎస్ఐకి 1,50,000 లంచం కట్టిళ్ళు. వీళ్ళు లాయర్ సపోర్టు చాలా, అటు పార్టీ సపోర్టు కొద్ది చాలా. పార్టీ పోయింది కదా, ఇప్పుడు అడ్వాన్సులు ఇచ్చి వాళ్ళ దగ్గర ప్యాట్లు పాపం డబ్బు తీసుకొని, వాళ్ళకి డబ్బు పోయింది, వాళ్ళకి ప్యాట్లు ఇవ్వాల, వాళ్ళ కాళ్ళ తీసుకొని డబ్బులు మళ్ళీ వేరే వాళ్ళకి అమ్మేసుకున్నారు. ఇప్పుడు ఏమైంది, సపోర్ట్ సాల్ట్లేదని లంచాలు కట్టి జడ్జి అయ్యాడు. జడ్జి అయ్యి అక్కడ లంచాలు సంపాస్తున్నాడు, ఇక్కడ భూములు ఆక్రమించి కబ్జాలు చేసి ప్యాట్లు వేసి అమ్మేస్తున్నాడు. ఈ డబ్బు అంతా ఏం చేసుకుంటాడండి ఆయన? ఇప్పుడు భూమి పోగొట్టుకున్న వాళ్ళు ఏడుస్తున్నారు, వాళ్ళు డబ్బు అడ్వాన్సులు కట్టిన వాళ్ళు బాధపడుతున్నారు. వీళ్ళు ఎంత ఏడుతున్నారో వాళ్ళకి తెలుస్తుందండి. వాళ్ళు ఏడుపు కొట్టిద్దండి, వాళ్ళకి తెలియట్లే. వాళ్ళు ఎంత ఉసురు వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఎంత ఏడుస్తున్నారు, వాళ్ళు డబ్బు పోగొట్టుకున్న వాళ్ళు, భూమి పోగొట్టుకున్న వాళ్ళు ఎంత ఏడుస్తున్నారు. ఎందుకండి, ఏం చేసుకుంటారండి ఆ డబ్బుని? తింటాకి ఉంటాకు ఉంటే చాలదా? వాళ్ళు ఎకరాలు భూములు వాళ్ళు కొన్నాయి, మళ్ళీ ఏరే వాళ్ళు భూములు వీళ్ళకి ఎందుకండి? కబ్జాలు చేసి ఒక రౌడీజంగా, గోండాయిజంగా ప్యాట్లు వేసి ఇప్పుడు కూడా అమ్మిన పేట అమ్మి కిరాయికి పెట్టుకొని ఒకళ్ళని వాళ్ళని చేనికాడ పెట్టి మీరు బేరకాలను తీసుకురండి, మీకు 2 లక్షలు ఇస్తా, 3 లక్షలు ఇస్తా అని చెప్పి వాళ్ళకి ఉసిగలిపి వాళ్ళని బేరకాలను తీసుకొచ్చి ప్యాట్లు వేసి అమ్మిస్తున్నారు. చేలో అంతమంది ఎంఆర్ఓ వాళ్ళు సర్వే చేసి కొలతలు వేసి బోర్డు కూడా పాతారు ఎంఆర్ఓ తరపున. ఆ బోర్డు నైట్ పిక్కి వెళ్ళిపోయారు. సముద్రాల చెరుబాబు చిన్న కొడుకు, ఆయన ఒక జడ్జి. ఏం జడ్జి అండి? దొంగ జడ్జి అండి, నీతి నిజాతి లేని జడ్జి. మొన్న ఒక జడ్జిని చూపిస్తున్నారు, ఫోన్లో వదిలేరు. అన్ని సార్లు లంచాలు తీసుకొని నిండా కట్టలు డబ్బే. ఏం చేసుకుంటాడండి ఆయన మీద తగలేసుకుంటాడు ఆ డబ్బానా? డబ్బు బంగారం ఆ రకం సంపాదించాడు. ప్యాట్లు, స్థలాలు, పొలాలు, డబ్బు బంగారం ఆ రకంగా సంపాదించి నిండా కొడేసుకున్నాడు. ఏం చేసుకుంటారా? ఇంత ఉంటాకి తింటాకి ఉంటే చాలదా? ఒక జడ్జి అంటే నిజాయితీగా బతకాలి. అమాయకులను బలి చేసి వాళ్ళకి డబ్బు నూకి, లంచాలు నూకి, వాళ్ళని మోసం చేసి కట్టలు సంపాదించి ఇప్పుడు గవర్నమెంట్ పట్టుకుంది కదా ఆ డబ్బంట. ఇప్పుడు ఆ డబ్బంతా గవర్నమెంట్ పట్టుకుంది కదా. ఆ బంగారం, డబ్బు, పొలాలు, గిలాలు, స్థలాలు, మరి ఏమేమి కాగితాలు ఉన్నాయి అన్నీ పట్టుకుంది గవర్నమెంట్. ఎందుకంటే ఆ పనులు ఎందుకు చేస్తారు? నిజాయితీ బతకలేరా? అంత ఉద్యోగం చేసేటప్పుడు ఒక జడ్జి అయ్యి ఒక దేశాన్ని బాగుతేయాల్సిన వాళ్ళు పోయి దేశాన్ని నాశనం చేస్తున్నారు, ప్రజలను నాశనం చేస్తున్నారు, ప్రజలను నోరు కొడుతున్నారు, కొడుతున్నారు. ప్రతి ఓళ్ళు ఆస్తులు కొల్లగొట్టి వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు బీదవాళ్ళని. ఇది ఎందుకు మాట్లాడుతానంటే, నేను ఇప్పుడు 5 ఎకరాలు 20 సెంట్ల భూమి మాది, వాళ్ళు కబ్జా చేశారు.
వాళ్ళు కబ్జా చేసి ఒక రౌడీజంగా గూండాయిజంగా జరిగింది ఇది. మా అన్నయ్యని చంపేశారు ఈ భూముల గురించి. మా అన్నయ్య అడ్డమవుతాయని వాడిని చంపేశారు. వాడు చచ్చిపోయాక మా అమ్మ భూముల కోసం తిరుగుతుంటే మమ్మల్ని కూడా కొట్టి 4 సార్లు కొట్టి మమ్మల్ని కూడా ఆమె చంపేశారు. ఎటువంటి సాక్ష్యాలు మా కాడ రుజువులు ఏమీ లేవు. దానికి సంబంధించి ఏమీ లేకుండా మా కాడ చేశారు. ఇప్పుడు మా మీద మా బిడ్డల మీద దాడి చేస్తున్నారు. అంత భూమి వాళ్ళు కబ్జా చేసి మా మీద ఒక రౌడిజంగా గూండాయిజంగా మమ్మల్ని బాధ పెడుతున్నారు. ఇంత డబ్బు వాళ్ళు కొల్లగొడుతున్నారు, ఎంత ఆస్తులు కొల్లగొడుతున్నారు. వాళ్ళకి ఉన్న భూములు కొండముట్టి 2 ఎకరాల భూమి ఆపారు అక్కరంగా. అక్కడ పాపం ఇళ్ళోళ్ళు ఒక ఇంటోళ్ళు ఉన్నా కూడా వాళ్ళు నోరు కొట్టి వాళ్ళకి దారి లేకుండా కూడా చేశారు. వాళ్ళు ఎంత ఉసురు అంటే వాళ్ళు ఉసురు కొట్టిద్దండి. ఎంతమంది అమాయకులు నేర్పిస్తున్నారండి వాళ్ళు. భూమి కబ్జా చేసి ప్యాట్లు వేసి అమ్మిన ప్యాట్ అమ్మటం మళ్ళీ ఆ ప్యాట్లు అమ్మటానికి ఒకళ్ళ కిరాయికి పెట్టుకొని అక్కడ ఒకళ్ళ కిరాయి చేని కాడ ఒకళ్ళ కిరాయి పెట్టుకొని వాళ్ళతో బేరాలు తెప్పించుకొని ప్యాట్లు వేసి అమ్ముతున్నారు. వాళ్ళకని సిగ్గుంటుందండి. వాళ్ళు కూడి తింటున్నారా, గడ్డి తింటున్నారండి కడుపుకి. తెలుసు వాళ్ళు మా భూమి అని కూడా తెలిసి కూడా వాళ్ళు చేస్తున్నారు. ఎవరైనా నీతికి నిజాతికి బతకండి. ఒకళ్ళని ఏడిపించి ఏం బాగుపడతారు, ఏం బతుకుతారు? కుటుంబాలు పాడైపోతాయి. కుటుంబాలు వాళ్ళు ఏడుపు ఉసిరు కొట్టిపోతారు. వాళ్ళు ఎంత ఏడుతారో తెలుస్తుందా? మేము పక్క ఎంత తిరుగుతున్నాం అధికారుల కాడికి. మేము ఏ రకం తిరుగుతున్నాం? మేము ఇంత బాధపడుతున్నాం. మేము అమ్మిన పేట అమ్మటం అక్కడ కిరాయిలు పెట్టుకొని మనుషుల్ని పెట్టి చేలో మనుషుల్ని పెట్టి వాళ్ళకి కిరాయి ఇచ్చి మీరు తీసుకురండి, పేటలు అమ్ముతాం, తీసుకురండి, మీకు ఎంత ఇస్తాం అంత ఇస్తాం అని చెప్పి ఒక 10 లక్షలు ఇస్తాం, ఒక 5 లక్షలు ఇస్తాం, బేరకాయలు తీసుకురా అంటాం. వాళ్ళు కుసి కలిపి వాళ్ళు బేరకాయలు తీసుకెళ్ళి వాళ్ళు పేటలు బేరం పెడతాం. ఎందుకండి పనులు? ఎందుకండి? నిజాయితీకి బతకలేరా? గవర్నమెంట్ ఉద్యోగాలు ఇస్తుంది, ఏం చేస్తున్నారు? ఆ ఉద్యోగాలు కూడా చేయకుండా దొంగతనాలు ఎందుకండి? దోపిడీలు ఎందుకు? లోకులు పేటలు ఆపుకొని లోకులు పొలాలు అమ్ముకోవటం, భూములు కబ్జా చేయటం, పేటలు వేసి అమ్ముకోవటం, ఎంఆర్ఆవుని మరి ఈఆర్ఆవుని ఆర్ఐని మున్సిపాలిటీ కమిషన్ కొనేస్తున్నారు. పెద్ద వాళ్ళని కొనేసి వాళ్ళు మా అడ్డు తొలగించుకుంటున్నారు. వాళ్ళు ఏ అధికారి కాడికి వెళ్ళినా మాకు న్యాయం జరగట్లా. ఎందాక తిరగాలండి? మాకు గవర్నమెంట్ ఇచ్చింది ఆ భూమి. ఎవరి భూమికి మేము ఆశపట్ల. ఒరిజినల్ పట్టాల్లాకి వెళ్ళిపోయారు. మా కాడించి ఒరిజినల్ పట్టాల్లాకి వెళ్ళిపోయారు. మేము రిజిస్టర్ చేసింది లేదు, అమ్మింది లేదు. అమ్మినట్టు ఎవరిని తీసుకురమ్మంటే ఎవడన్నా మా ముందు రాండి. నీతి కలవాడు ఎవడుంటే మా ముందుకు వచ్చి మాట్లాడమన్నాడు. నీతి కలవాడు తండ్రికి తల్లి పుట్టినోడు ఎవడానైతే మేము అమ్మేమని మాకు కాగితాలు మాకు చూపించాడు. దొంగ రిజిస్టర్లు చేయించుకొని దొంగ సంతకాలు చేయించుకొని ఎంఆర్ఆవులను కొనేసి డబ్బిచ్చి కొనేసుకొని మమ్మల్ని అడ్డు తొలగిస్తున్నారు. మేము ఎక్కడికి వెళ్ళినా మాకు న్యాయం జరగకుండా పోతుంది. వీళ్ళు చేసే పనులకి మాకు నెత్తి మీద నీడ లేకుండా పోయింది. నిలబడతకు స్థానం లేకుండా అయిపోయింది. మాకు 5 ఎకరాలు 20 సెంట్లు భూమిని మా భూమిని కబ్జా చేసి ఆక్రమించి ఒక రౌడీలాగా ఒక గోండాల్లాగా కిరాయిలకి పెట్టుకొని కిరాయిలకి తెచ్చి మా మీద దాడి చేయించి వెళ్తారు. రాళ్ళతో మమ్మల్ని కొట్టి మా దగ్గర ఉన్న లాక్కెళ్ళిపోయి వాళ్ళు ఈ రకంగా చేశారు. సముద్రాల చెరిబాబు కుటుంబం, బాలసాని రాజేశ్వరరావు కుటుంబం